Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about Bank Nifty analysis for tomorrow and also రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది వెడ్నెస్డే. ఈ రోజు మనకి మార్కెట్ బిహేవియర్ ఎలా చేసింది అండ్ ఆల్సో డైలీ టైం ఫ్రేమ్ లాంగర్ టైం ఫ్రేమ్ లో ఎలా ఉందో అనే ఇన్ఫర్మేషన్ మనకి ఈ రోజు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే లాంగర్ టైం ఫ్రేమ్ 1 hour టైం ఫ్రేమ్ లో మనకి కంప్లీట్లీ ఒక రేంజ్ ఫార్మేషన్ అనేది చేసింది. ఇది ఒక రేంజ్ మార్కెట్ కంప్లీట్ గా ఒక 1 2 3 4 5 6 7 8 9 10 11 డేస్. ఈ కంప్లీట్ 11 డేస్ కంప్లీట్లీ మనకి మార్కెట్ ఒకటే రేంజ్ లో కన్సల్టేషన్ చేస్తూ చేస్తూ ఒక లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ కన్సల్టేషన్ లెవెల్ నుంచి మనకి మార్కెట్ బ్రేక్ అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ చేసినట్లయితే అప్పుడు మనకి మార్కెట్ బ్రేక్ అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ చేసిన డైరెక్షన్ లోనే మనకి మార్కెట్ మూవ్మెంట్ జరుగుతుంది. సో అదే పాయింట్ లో మనకి ఈ 9-10 డేస్ నుంచి కన్సాలిడేషన్ చేసిన లెవెల్ నుంచి మనకి మార్కెట్ ఒక లెవెల్ అప్సైడ్ బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరగగానే మనకి కంప్లీట్లీ మార్కెట్ ఏం చేసేది, కంప్లీట్ బుల్లిష్ స్ట్రక్చర్ అయిపోయింది. ఇది ఒక లెవెల్ కంప్లీట్ గా మనకి నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు ఉంటుంది, ఎలా డిసైడ్ చేసుకోవచ్చు అనే పాయింట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెవెల్, ఇది బ్రేక్అవుట్ జరిగింది. నేను అది కూడా చెప్తాను బ్రేక్అవుట్ లెవెల్ ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్, 3 లెవెల్స్ ఉన్నాయి. ఇది కన్సాలిడేషన్ లెవెల్, ఇది బ్రేక్అవుట్ జరిగింది. మనం లాంగర్ టైం ఫ్రేమ్ చూసి దాంతో షార్ట్ టైం ఫ్రేమ్ ఇది లెవెల్ బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనం షార్ట్ టైం ఫ్రేమ్ ఇదే ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్, ఈ లెవెల్ మనం మార్క్ చేసుకుంటాము. దాని తర్వాత మనం షార్ట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తాము. షార్ట్ టైం ఫ్రేమ్ లో మనకి ఏ విధంగా బిహేవ్ చేస్తుంది మార్కెట్ ఇది కంప్లీట్లీ ఒక లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫస్ట్ ఫర్ లాంగ్ 9 to 10 days అనేది మనం డిస్కస్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ మనకి ఇక్కడ ఈ ప్రీవియస్ డే హై అనే ఒక లెవెల్ దొరికింది. దెన్ ఆఫ్టర్ మనం గో టు 15 minutes టైం ఫ్రేమ్. ఈ 15 minutes టైం ఫ్రేమ్ లో మనకి కంప్లీట్ గా ఒక హై అనేది ఈజీగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి మార్కెట్ బ్రేక్ అవుట్ జరిగిందో ఇది ఒక బ్రేక్అవుట్ క్యాండిల్, ఇది ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ తర్వాత ఒక పుల్ బ్యాక్ లేదా హై క్యాండిల్. నేను ఎప్పటికీ చెప్తూ ఉన్నాను, నాకు లాస్ట్ ప్రీవియస్ వీడియో చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి మార్కెట్ లో ప్రీవియస్ డే హై ఆ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత వెయిట్ ఫర్ ఎ పుల్ బ్యాక్ ఆర్ వెయిట్ ఫర్ ఎన్ ఎన్ ప్యాటర్న్ పుల్ బ్యాక్ ఆర్ సేమ్ వెయిట్ ఫర్ ఎన్ ఎన్ ప్యాటర్న్ వెయిట్ ఫర్ ఎ పుల్ బ్యాక్. ఎప్పుడైతే ఇది ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ లాంగ్ టైం లో చూస్తున్నట్లయితే సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. దెన్ ఆఫ్టర్ ఒక పుల్ బ్యాక్, ఇది ఒక పుల్ బ్యాక్. ఈ హైలో మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ హైలో ఎంట్రీ తీసుకున్నట్లయితే స్లో అండ్ స్టడీ మార్కెట్ కన్సాలిడేషన్ చేసుకుంటూ హైకి వెళ్ళిపోతుంది మనకి మార్కెట్. దెన్ ఆఫ్టర్ సైడ్ వేస్ మార్కెట్. ఇది మన టార్గెట్ అనే పాయింట్ మనం డిసైడ్ చేసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్. దెన్ ఆఫ్టర్ మన మార్కెట్ ఏ విధంగా ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి అనే పాయింట్ చూసుకున్నట్లయితే దెన్ ఆఫ్టర్ మనకి స్లో అండ్ స్టడీగా మనం లాంగర్ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టుగా అది ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం మార్కెట్ లో ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ జరిగింది అంటే ఏ రోజు 23rd రోజు బ్రేక్అవుట్ జరిగింది. దీని హైలో ఎంట్రీ తీసుకుంటాము, ఆ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, స్లో అండ్ స్టడీ ట్రయల్ చేసుకుంటాం. ఈ రోజు మార్కెట్ అంటే 23 day మార్కెట్ ఆ రోజు ఎండ్ లో మనం ఎగ్జిట్ అయిపోతాం, మళ్ళీ నెక్స్ట్ డే తీసుకుంటాం. లేదంటే కొంతమంది పొజిషన్ హోల్డ్ చేసుకొని ట్రయల్ చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. అలాంటి వాళ్ళు పొజిషన్ చేసుకునే వాళ్ళకి ట్రయల్ చేసుకుంటే లాంగర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తాము. లాస్ట్ స్వింగ్ అని కూడా చూసుకుంటాం. మనం లాస్ట్ స్వింగ్ ఎట్లా అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటాం. దీనికి ఒక ప్యాటర్న్ ఏ విధంగా చేసుకుంటాం, ఇది లైన్ చార్ట్. ఈ లైన్ చార్ట్ లోకి వెళ్తాం. ఇది బ్రేక్అవుట్ జరిగింది, ఒక పుల్ బ్యాక్ జరిగింది. ఎప్పుడైతే పుల్ బ్యాక్ జరిగిన క్యాండిల్ హై బ్రేక్అవుట్ చేస్తుందో మళ్ళీ ఈ లో స్వింగ్ లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. దీన్ని ట్రయలింగ్ స్టాప్ లాస్ అనుకుంటాం. ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎలా అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది ఒక ట్రయలింగ్ స్టాప్ లాస్, ఇది ఒక ట్రయలింగ్ స్టాప్ లాస్, ఇది ఒక ట్రయలింగ్ స్టాప్ లాస్. దెన్ ఆఫ్టర్ ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఈ లైన్స్ అనేది డే ఎండ్ క్యాండిల్స్ లైన్స్ ఇవి. ఓకేనా, దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఇక్కడ దెన్ ఆఫ్టర్ ఈ హై క్రాస్ చేసింది, క్రాస్ చేసినాక ఇక్కడ మళ్ళీ ఈ హై క్రాస్ చేసింది, మళ్ళీ ఇక్కడ ఈ లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం, మళ్ళీ ఈ హై క్రాస్ చేసింది ఇక్కడ. సో దీన్ని ట్రయలింగ్ అనుకుంటాం. మనం లైన్ చార్ట్ లో మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. దెన్ ఆఫ్టర్ మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఓపెన్ చేసుకొని దెన్ ఆఫ్టర్ మనం 5 minutes టైం ఫ్రేమ్ వెళ్తాం. మళ్ళీ 5 minutes టైం ఫ్రేమ్ వెళ్ళిన తర్వాత స్లో అండ్ స్టడీ కన్సాలిడేషన్ చేసుకుంటూ మనకి ఎక్కడైతే మనకి మార్కెట్ లో ఒక బేస్ ఫార్మేషన్ జరిగింది టాప్ లో, ఇది ఒక టాప్ లెవెల్. ఈ బ్రేక్ డౌన్ జరిగింది మనకి
అప్ సైడ్ వెళ్ళే టైంలో మనకి ఏ విధంగా ఇస్తే ఎన్ ప్యాటర్న్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. ఇన్ కేస్ ఇఫ్ సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసినా మనకి టాప్ నుంచి రిజెక్షన్ ఇస్తున్నా కూడా మనం అప్ టైం ఏం చేస్తే మనం ఎగ్జిట్ అవుతాం. సో అదే పాయింట్ లో మనకి టాప్ లో ఒక బేస్ ఫార్మేషన్ చేసి బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఎప్పుడు నేను ఏమంటున్నా, ఒక బేస్ ఫార్మేషన్ బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్, బ్రేక్ డౌన్ ఇస్తే డౌన్ సైడ్. సో అదే పాయింట్ లో మనకి మార్కెట్ స్టార్టింగ్ నుంచి అప్ సైడ్ చేసుకుంటూ సింగిల్ ర్యాలీలో అప్ సైడ్ వెళ్ళిపోయింది. కానీ సింగిల్ ర్యాలీ అప్ సైడ్ వెళ్ళిపోయినాక మనకి మార్కెట్ ఏం చేస్తుంది, వెయిట్ ఫర్ పుల్ బ్యాక్. పుల్ బ్యాక్ కంపల్సరీ రిజెక్షన్ కంపల్సరీ అవుతుంటుంది కదా. సో మనకి మార్కెట్ స్లో అండ్ పైకి వెళ్తుంది తగ్గిన ఒక పుల్ బ్యాక్ రావాలి, లేదంటే ఒక స్ట్రాంగ్ లెవెల్ ఆఫ్ కన్సాలిడేషన్ అని ఈ లెవెల్ చేసినాక మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తుంది. బ్రేక్అవుట్ కంపల్సరీ, దాన్ని మనం హెల్దీ బ్రేక్అవుట్, హెల్దీ పుల్ బ్యాక్స్ అంటాం. సో కంటిన్యూ చేసుకున్న రోజు ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ అవుతుంది. ఈ విధంగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెనింగ్ కాబట్టి ఈ విధంగా సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ లేదు కంటిన్యూస్ వెళ్ళిపోయినట్టు ఒక్కటేసారి రిజెక్షన్ తీసుకుంటే దాన్ని సపోర్ట్ చేసుకునే స్ట్రెంత్ దొరకదు. ఎందుకు అంటే మనకి బాటమ్ లో పడితే బయర్స్ ఏ లెవెల్ సపోర్ట్ చేయాలి అనే ఐడియా రాదు. సో ఆ పాయింట్ లో పైకి వెళ్ళాలి, రిజెక్షన్ చేయాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి, ఒక బేస్ ఫార్మేషన్ చేయాలి, మళ్ళీ బ్రేక్అవుట్ ఇవ్వాలి, పైకి వెళ్ళాలి ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోవాలి. మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ చేయాలి, ఒక బేస్ ఫార్మేషన్ చేయాలి, మళ్ళీ బ్రేక్అవుట్ ఇవ్వాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి. సో ఈ విధంగా ఫార్మేషన్ చేస్తేనే మనకి మార్కెట్ లో హెల్దీ బ్రేక్అవుట్, హెల్దీ పుల్ బ్యాక్స్ అంటారు. సో ఆ పాయింట్ లో ఇది ఒక బేస్ ఫార్మేషన్ చేస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోయిన పొజిషనల్ ట్రేడ్స్ వాళ్ళు ఈ విధంగా ఉన్న హోల్డ్ చేసి ఇది టార్గెట్ లో ఇంట్రాడే చేసుకునే వాళ్ళు ఈ లెవెల్ ఎగ్జిట్ అయిపోతే మీద బేస్ ఫార్మేషన్ చేసింది, బ్రేక్ డౌన్ చేసింది, ఎగ్జిట్ అయిపోతా ఉంటాం. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షార్ట్ టైం ఫ్రేమ్ చెక్ చేసుకున్నా, లేదంటే మనము ఇంట్రాడే లెవెల్ లో చెక్ చేసుకున్నా కూడా ఇది ఒక సపోర్ట్, ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఈ రోజు మనకి రేపటి అనాలిసిస్ ప్రకారం మనం డిసైడ్ చేద్దాం. మనం ఇప్పుడు లాంగ్ టైం ఫ్రేమ్ చెక్ చేసుకున్నాము. సో ఇప్పుడు షార్ట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తే ప్రీవియస్ డే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీవియస్ డే లో అండ్ ఇది ఈ రోజు లెవెల్. ఇది ప్రీవియస్ డే లో ఇది ప్రీవియస్ డే లో, ఇది ప్రీవియస్ డే హై. మనం ఇది ప్రీవియస్ డే లో, కంప్లీట్ ప్రీవియస్ డే లో, ఇది కంప్లీట్ గా ప్రీవియస్ డే హై. అండ్ ఆల్సో ఇది మనం 2 days లో, 2 days హై, 2 days లో కూడా డ్రా చేసుకున్నాం. దెన్ ఆఫ్టర్ ఇది 2 days హై. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఈజీగా ఒకటి అర్థం, ఇంకో ఈజీ పాయింట్ చెప్తా. ఇంత ముందు సేమ్ లాంగర్ టైం ఫ్రేమ్ లో ఏం చెప్పాను, ఇది కంప్లీట్ గా ఒక బేస్ ఫార్మేషన్, రైట్. ఇది ఒక కంప్లీట్ బేస్ ఫార్మేషన్, బ్రేక్అవుట్ చేసింది, ట్రైలింగ్ చేసుకుంటే అప్ సైడ్ వెళ్ళిపోయింది మంచిగా. ఓకే, ఈ పాయింట్ లో మనం బేస్ ఫార్మేషన్, బ్రేక్అవుట్ జరిగింది, ఒక పుల్ బ్యాక్ జరిగింది. రీటెస్ట్ అంటే ఏంటది, ఎక్కడైతే బ్రేక్అవుట్ జరిగిందో అదే లెవెల్ ని మనకి మళ్ళీ రీటెస్ట్ చేస్తే దాన్ని రీటెస్ట్ అంటారు. రీటెస్ట్ ఎట్ ద బ్రేక్అవుట్ పాయింట్ అన్నట్టు. రీటెస్ట్ ఎట్ బ్రేక్ అవుట్ పాయింట్, బ్రేక్అవుట్ లెవెల్. రీటెస్ట్ అనేది బ్రేక్అవుట్ లెవెల్ లో వస్తే దాన్ని రీటెస్ట్ అంటారు. సో ఈ పాయింట్ లో మనకి ఇది రీటెస్ట్ లెవెల్. సేమ్ అదే రిఫరెన్స్ పాయింట్ లో మీకు ఈ రోజు గురించి చెప్తా. ఓకేనా, ఇది ఒక బ్రేక్అవుట్ లెవెల్, రైట్ కరెక్టేనా. ఇది బ్రేక్ డౌన్ లెవెల్, సారీ, ఇది కంప్లీట్ ఒక బేస్ పాయింట్, అది ఒక బ్రేక్ డౌన్ చేసింది, బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేసింది ఇక్కడ, రైట్. పాయింట్ క్లారిటీగా అర్థమవుతుంది కదా. అది జస్ట్ నార్మల్ క్లారిటీ చెప్తున్నా, స్లోగా చెప్తున్నా, అర్థం చేసుకోండి. సేమ్ బ్రేక్ డౌన్ చేసింది, బ్రేక్ డౌన్ చేసి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చి మళ్ళా అప్ సైడ్ రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఏమైతుంది, మళ్ళా సెల్లర్స్ స్ట్రాంగ్ వచ్చారు. ఇక్కడ నుండి సెల్లర్స్ ఎంత స్ట్రెంత్ ఉన్నారో మళ్ళీ ఇక్కడ నుంచి అంతే స్ట్రెంత్ మన సెల్లర్స్ మళ్ళీ డబుల్ గా యాడ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 members ఉండి సెల్ మార్కెట్ డౌన్ సైడ్ మార్కెట్ మూవ్మెంట్ చేసిన మళ్ళీ ఇక్కడ ఫ్రెష్
ఫ్రెష్ గా సెల్లర్స్ మళ్ళీ ఒక 30% అన్న, మళ్ళీ ఒక 20% అన్న, మళ్ళీ 40% అన్న మనం ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే మనకి మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అవుట్ చేస్తేనే మనకి కంప్లీట్ గా మనకి అప్ సైడ్ మూమెంటం దొరికే ఛాన్స్ ఉంది. ఎందుకు ఉంటుంది అంటే క్లారిటీ అర్థం చేసుకోండి. ఇక్కడ కంప్లీట్ గా సెల్లర్స్ ఉన్నారు ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేసినాక, సెల్లర్స్. ఓకే రైట్, మళ్ళీ ఇక్కడ సెల్లర్ డబుల్ యాడ్ అయ్యారు. సో 50 లేదా 20 30 40 ఎక్స్ట్రా మెంబర్స్. సో ఓవరాల్ 80 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ స్టాప్ లాసెస్ ఏడు ఉంటాయి, ఈ లెవెల్లో ఉంటాయి. రైట్, స్టాప్ లాసెస్ ఈ లెవెల్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుట్ చేసింది అనుకోండి, కంప్లీట్ ఏ మూమెంటం జరుగుతుంది, మూమెంట్ జరగకపోయినా కంప్లీట్ డౌన్ సైడ్ అయితే వెళ్ళదు. ఎందుకు, అందరికి సెల్లర్ స్టాక్స్ హిట్ అయిపోయినాయి. మెజారిటీ ఆఫ్ సెల్లర్ స్టాక్స్ హిట్ అయితే మెజారిటీ ఆఫ్ సెల్లర్స్ అనేది అవాయిడ్ అయిపోతుంది. ఆ టైంలో ఏమవుతుంది, కంప్లీట్ గా బయ్యర్స్ చేతికి వస్తుంది మార్కెట్. ఎందుకంటే బయ్యర్స్ దగ్గర స్ట్రెంత్ ఉంటుంది, ఎందుకంటే మనీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి. మళ్ళీ నీకు అనొచ్చు, సార్ మళ్ళీ ఇక్కడ నుండి మీరు మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళొచ్చు కదా, డౌన్ సైడ్ తీసుకోవచ్చు కదా అనే పాట. డౌన్ సైడ్ తీసుకోవచ్చు. నేను ఏమంటున్నా, ఈ లెవెల్ హై బ్రేక్అవుట్ చేసిన తర్వాతనే మనకు మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటాం, మళ్ళీ ఒక హై ఎంట్రీ తీసుకుంటాం. ఎందుకు అంటే ఈ బై లో బ్రేక్అవుట్ జరిగేందుకు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఒక 30%, ఇప్పుడు 80 మెంబర్స్ ఇక్కడ ఉన్నప్పుడు మనకి స్ట్రెంత్ అంత స్ట్రాంగ్ ఉంటేనే 81% లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ జరుగుతుంది. రైట్, మళ్ళీ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత వీళ్ళు డబుల్ గా వచ్చి మళ్ళీ కంప్లీట్ సెల్లర్ స్ట్రెంత్ ఇట్లా చూపిస్తున్నారు అనుకోండి, అప్పుడు వీళ్ళ ఎస్ఎల్ హిట్ అవుతుంది. వీళ్ళ ఎస్ఎల్ హిట్ అయిపోయినాక ఏం చేస్తాము, మళ్ళీ డౌన్ సైడ్ కి బ్రేక్ డౌన్, పుల్ బ్యాక్, మళ్ళీ డౌన్ సైడ్ ఎంట్రీ ఇలా తీసుకుంటాం. రైట్, పాయింట్ అర్థమవుతుంది కదా. సో అదే పాయింట్ లో సెల్లర్ సీడ్ ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని హై బ్రేక్అవుట్, బయింగ్ కి హై బ్రేక్అవుట్ చేసినాక మళ్ళీ సేమ్ అలానే పుల్ బ్యాక్ చేశారు అనుకోండి, అప్పుడు పుల్ బ్యాక్ స్ట్రెంత్ అనేది ఇక్కడనే సెల్లర్స్ యాడ్ అవుతారు. అంటే సెల్లర్స్ ఒకవేళ తక్కువ మంది ఉన్నారు అనుకోండి, అక్కడ సెల్లర్స్ వీక్నెస్ తెలుస్తుంది. సేమ్ అదే పాయింట్ లో మనకు బ్రేక్ డౌన్, ఇక్కడ సెల్లర్ స్ట్రెంత్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మళ్ళీ బయ్యర్స్ స్ట్రెంత్ చూపించి మళ్ళీ అప్సైడ్ తీసుకెళ్దాం. ఎందుకంటే ఇక్కడ హై 80% మళ్ళీ పైకి వెళ్ళి సెల్లర్స్ స్టాప్ లాస్ చేసింది కాబట్టి, పైకి వెళ్ళిన తర్వాత ఈ లెవెల్ లో సెల్లర్స్ బయ్యర్ స్ట్రెంత్ చూపిస్తున్నారు లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎక్కడైతే పుల్ బ్యాక్ లో బయింగ్ సెల్లింగ్ స్ట్రెంత్ తెలుస్తుందో అక్కడనే లాజిక్ అప్లై అయ్యాలి, అక్కడనే మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ పాయింట్ చాలా క్లారిటీగా చెప్తున్నాను, మళ్ళీ 1 2 3 4 5 టైమ్స్ వినండి. సో ఈ లెవెల్ లోనే మనకి బ్రేక్అవుట్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ మళ్ళీ బ్రేక్అవుట్ ఇన్ ప్యాటర్న్ హైలో ఎంట్రీ తీసుకుంటామో, ఈ లెవెల్ లో మనకి మార్కెట్ స్లో స్టడీ కంప్లీట్ హైయర్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ కంప్లీట్ ఇమేజ్ ని కంప్లీట్ క్లారిటీగా 1 2 3 4 5 టైమ్స్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, దెన్ ఆఫ్టర్ మనకి మార్కెట్ ఇది రీటెస్ట్ లెవెల్ మళ్ళీ కంప్లీట్ డే లో క్లోజ్ చేసింది. స్లో అండ్ స్టడీగా మళ్ళీ రేపు స్లో అండ్ స్టడీ అది ఏ విధంగా ప్యాటర్న్ చేస్తుంది అనేది మన సెకండ్ రేపు మరి మార్నింగ్ బిహేవియర్ కూడా తెలుసు. దెన్ సో మన అనాలిసిస్ రేపటికి ఎలా ఉంటుంది, ఏం చేయాలి అనే పాయింట్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. రైట్, ఇది ఈ రోజు ఒక హై. ఓకే, ఇది ప్రీవియస్ డే హై. ఇఫ్ మనకి మార్కెట్ రేపు ఇంకో పాయింట్, మనకి మార్కెట్ బయింగ్ చేయాలి అనే పాయింట్ ఉంటుంది. మనం మార్కెట్ బయింగ్ చేయాలి అంటే ఏ లెవెల్ బయింగ్ చేస్తాం, ఒక 50% రిజెక్షన్, 50% లెవెల్. 50% లెవెల్ అంటే మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం, ఎందుకు ఈ 50% లెవెల్ మనం ఈ రోజు తీసుకోవాలంటే, మనకి మార్కెట్ లో కంప్లీట్ గా ఒక డౌన్ సైడ్ ర్యాలీ చూసాం. రైట్, ఒక టాప్ నుంచి బాటమ్ వరకు ఒక పుల్ బ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వెళ్తేనే మనకి డౌన్ సైడ్ మూవ్మెంట్ కంటిన్యూ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి మార్కెట్ లో డౌన్ సైడ్ వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి స్లో అండ్ స్టడీ ఈ లెవెల్ కన్సాలిడేషన్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ మనం అప్ సైడ్ వెళ్ళి తీసుకోవచ్చు కదా, దాని ప్రాబ్లం ఏముంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఏం చేస్తున్నాం, ఒక ఫిబొనాచి రిట్రేస్మెంట్ డ్రా చేస్తున్నాం. ఇది ఒక ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఎప్పుడైతే మార్కెట్ లో హై నుంచి వెళ్ళి బాటమ్ లో అంటే లో క్లోజింగ్ ఇస్తుందో ఆ లెవెల్, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ లో సెల్ ఒక ప్రైస్ స్టాప్స్ ఉండొచ్చు, అది ఒక 50% లెవెల్. అంటే మనకి మార్కెట్ లో బయర్స్ సెల్లర్స్ ఎలా ఉంటారో 50% రిజెక్షన్ అనేది నెక్ లైన్ తీసుకుంటా, అది ఆ నెక్ లైన్ పైనకి వెళ్ళి ఒక బేస్ ఫార్మేషన్ చేసి స్లో అండ్ స్టడీగా ఈ లెవెల్ హై బ్రేక్అవుట్ ఇస్తే మనకి మార్కెట్ లో సెల్లర్స్ అనేది డామినేషన్ తక్కువ ఉండి బయర్స్ డామినేషన్ పెరిగి ఈ ఎండ్ ప్యాటర్న్ లో స్లో అండ్ స్టడీగా హైయర్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది.
అప్ టు ఈ లెవెల్ ఆర్ ట్రైలింగ్ స్టాప్ లో ట్రైలింగ్ చేసుకుంటూ పోతే ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఇఫ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ లెవెల్ లో ఇట్లా బేస్ ఫార్మేషన్ చేసుకుంటూ బయింగ్ చేయొచ్చు. డన్. ఇది ఫస్ట్ పాయింట్. ఈ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి ఈ లెవెల్, ఇది ఇది ఒక ఫ్లాట్ లెవెల్ బిలో ప్లస్ ఆర్ మైనస్ 100 to 150 మాక్సిమం 100 లోపు ఇది బ్రేక్ డౌన్ చేసేది అనుకోండి. అది ఎట్లా ప్రీవియస్ లో బ్రేక్ డౌన్, దెన్ ఆఫ్టర్ పుల్ బ్యాక్, దెన్ ఆఫ్టర్ కంటిన్యూషన్ టువర్డ్స్ ది డౌన్ సైడ్. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేసి ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేసి కంటిన్యూగా డౌన్ సైడ్ ఇచ్చి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూగా చేస్తుందంటే ఈ లెవెల్లో ఒక కంప్లీట్ సెల్ ఆఫ్ జరిగే ఛాన్స్ ఉంది. అప్ టు ఎందుకు సెల్ ఆఫ్ జరిగే ఛాన్స్ ఉంది? రేపు ఎక్స్పైరీ ఉంది, మేబీ ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో ఇది లాస్ట్ మంత్లీ లాస్ట్ ఎక్స్పైరీ కాబట్టి ఇంకా కంప్లీట్ గా 1 day 2 day ఒక డే రేంజ్ లో ఉంది. బ్రేక్అవుట్ జరిగితే ఒక సడన్ ర్యాలీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది గ్యాప్ డౌన్ సినారియో. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, అది ఫ్లాట్ ఓపెన్ లాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి ఈ లెవెల్ వరకు జరిగితే మనకి సెల్లింగ్ ఈ లెవెల్ నుంచి వచ్చింది, ఈ లెవెల్స్ రైట్. ఈ లెవెల్ నుంచి మనకి ఈ లెవెల్ వరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇన్ కేస్ అది స్ట్రాంగ్ ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ చేసింది అనుకోండి, స్లో అండ్ సైడ్ డౌన్ సైడ్ అయితే ఓకే నో వైస్. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్ కంప్లీట్ బుల్లిష్ చేసింది అనుకోండి, అది ఈ లెవెల్ వరకు మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. రీటెస్ట్ చేసుకొని లేదంటే ఈ లెవెల్ వరకు రీటెస్ట్ చేసుకొని దెన్ ఆఫ్టర్ మళ్ళీ కంప్లీట్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ చేసే వాళ్ళు బయింగ్. ఈ లెవెల్స్ లో కంప్లీట్ ఒక సెల్లింగ్ జోన్, కంప్లీట్ సెల్లింగ్ జోన్. సో ఈ లెవెల్ లో కంప్లీట్ సెల్లింగ్ జోన్ చూసుకోవచ్చు. ఈ లెవెల్ దాటితే మనం ఒక బయింగ్ కోసం చూసుకోవచ్చు. దెన్ ఇఫ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన సెల్లింగ్, గ్యాప్ అప్ ఓపెన్ అయిన సెల్లింగ్, ఫ్లాట్ ఓపెన్ అయిన సెల్లింగ్. మరి లాంగ్ గ్యాప్ డౌన్ జరిగితేనే ఈ లెవెల్ వరకు వెయిట్ చేయాలి బయింగ్ ఎంట్రీ తీసుకొని అన్నెసెసరీ స్టాప్. ఎందుకంటే ఈ లెవెల్ లో స్టాప్ లాసెస్ హిట్ అవ్వచ్చు, ఎందుకంటే లాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి బయర్స్ ఇంట్రాడే లెవెల్ అంటే మార్నింగ్ మూమెంట్ మనకి హెవీగా ప్రాఫిట్స్ వచ్చి వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగితే ఒక స్ట్రాంగ్ రెడ్ బుల్లిష్ క్యాండిల్ ఈ లెవెల్, ఒక పెద్ద క్యాండిల్ ఈ లెవెల్ వరకైనా మార్కెట్ లో బుల్లిష్ క్యాండిల్ వచ్చేది వెంటనే రిజెక్షన్ ఇవ్వచ్చు లేదా సర్వే చేయొచ్చు, మనకు క్లారిటీ ఉండదు. సో ఆ పాయింట్ లో రేపు అవాయిడ్ చేసిన మంచి ఫ్లాట్ గ్యాప్ డౌన్, ఫ్లాట్ ఓపెన్ అయితే ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అవాయిడ్ చేసుకోవాలి. ఈ 2-3 పాయింట్స్ కంప్లీట్ గా గుర్తు పెట్టుకోండి, ఓకేనా. దెన్ ఆఫ్టర్ మనం నిఫ్టీ చెక్ చేసుకోవాలి. సేమ్ నిఫ్టీ కూడా సేమ్ బిహేవియర్, దానిలో డిఫరెన్స్ ఏం ఉండదు. సేమ్ అదే విధంగా లాంగర్ టైం ఫ్రేమ్ బ్రేక్అవుట్ పుల్ బ్యాక్, కానీ ఇది టాప్ హై బ్రేక్అవుట్ చేసింది. ఇది కంప్లీట్ గా ఒక పెద్ద బులిష్ క్యాండిల్, ఒక పెద్ద బ్రేక్అవుట్ లెవెల్. దెన్ ఆఫ్టర్ ఇది ఒక రేంజ్, కంప్లీట్ గా ఒక లెవెల్ లో ఇది ఒక రేంజ్, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ పుల్ బ్యాక్ చేస్తుంది. ఆర్ ఈ లెవెల్ మనం రీటెస్ట్ లెవెల్ సేమ్ అదే మనం డిస్కస్ చేసినట్టు బ్యాంక్ నిఫ్టీలో. దెన్ ఆఫ్టర్ ఇది రీటెస్ట్ లెవెల్ అయిన తర్వాత మనకి స్లో అండ్ స్టడీగా మనకి మళ్ళీ ఈ లెవెల్ క్రాస్ అయితే మనకి ఒక అప్సైడ్ మూమెంట్ దొరుకుతుంది హైయర్ టైం ఫ్రేమ్ లో. దెన్ ఆఫ్టర్ ఇది ఒక బేస్ ఫార్మేషన్, ఇక్కడ మళ్ళీ డే లో క్లోజింగ్ ఇచ్చింది, ఫ్లాట్ ఓపెన్ అయిన బ్రేక్ డౌన్ చేసిన కంప్లీట్ డౌన్ సైడ్ అప్పుడు ఈ లెవెల్ వరకు దీనికి రీటెస్ట్ లెవెల్ ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఈ లెవెల్ నుంచి యాడ్ అయ్యారు కాబట్టి. డన్. లేదంటే ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోతుంది, ఎందుకంటే స్ట్రాంగ్ పుల్ బ్యాక్, ఇదే పుల్ బ్యాక్ అంటే ఇదే సీరియల్ ర్యాలీ అంటే దీనిలో సపోర్ట్ అనేది ఈ లెవెల్ తీసుకున్నా కూడా బ్రేక్ డౌన్ చేసినా కూడా స్లో అండ్ స్టడీ ఈ లెవెల్ వరకు వస్తుంది. అందుకే బ్రేక్అవుట్ చేసేటప్పుడు స్ట్రాంగ్ కన్సాలిడేషన్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే ఇదే స్ట్రాంగ్ కన్సల్టేషన్ లెవెల్. ఈ లెవెల్ 1 to 300-200 పాయింట్స్ లెవెల్ ఖచ్చితంగా బయ్యర్ స్ట్రాంగ్ ఉంటారు, సెల్లింగ్ చేసే స్ట్రెంత్ అస్సలు ఉండదు. సో ఇదే పాయింట్ లో బ్రేక్ డౌన్ ఫ్లాట్ ఓపెన్ బ్రేక్ డౌన్ చేసిన కంప్లీట్ గా కొంచెం సెల్లింగ్ కోసం ఉండొచ్చు ఈ లెవెల్ వరకు. దెన్ ఆఫ్టర్ ఈ లెవెల్ ఒక బేస్ ఫార్మేషన్ చేసి బ్రేక్అవుట్ ఇస్తేనే మనకి స్లో అండ్ స్టడీ అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సేమ్ బిహేవియర్ ఉంది, మనకి అబ్జర్వ్ చేసుకొని రేపు ఇంటర్డే లో మార్నింగ్ అవర్స్ మనకి మార్కెట్ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి మనము దాని యొక్క ప్రైస్ బిహేవియర్ ప్రైస్ అనాలిసిస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకోవడం బెస్ట్. బ్లైండ్ గా వెళ్ళి తీసుకుంటే లాసెస్ చేసుకోవడం వల్ల మీకు ఏమైనా లాస్ అవుతుంది, ఓకేనా. సో ఈ పాయింట్స్ నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు అర్థమవుతుంది, నేను చెప్పే పాయింట్స్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనే పాయింట్ అనే అర్థమైతే అని మీకు ఏమైనా అనిపిస్తే ప్లీజ్ నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఒక సూపర్ స్ట్రాటజీ కూడా మీకు ఇంప్లిమెంట్ చేసుకున్నాను, అదే నేను మీకు లైవ్ లో ఉన్నా.
ఇలానే యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో నన్ను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండి నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్.